సో మీరు 3, 12, 21, 30 తేదీల్లో పుట్టారా? ఈ 3 సిరీస్కి దేవతల గురువు అధిపతి జూపిటర్. తెలివి ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ, ఎవరిని మోసం చేయరు, మాట మీద ఉంటారు, గెలుపు వచ్చితే పొంగిపోరు, ఓటమి వస్తే కృంగిపోరు. ఎక్కువ మంది గురువులుగా, టీచర్స్గా, డాక్టర్స్ని తయారు చేసే ప్రొఫెసర్స్గా ఉంటారు. సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఏ సిరీస్ వాళ్ళని అవాయిడ్ చేయాలి? మొదటి శత్రువు 3కి, అంటే 3, 12, 21, 30కి 6, 15, 24. 3 అంటే దేవతల గురువు, 6 అంటే రాక్షసుల గురువు. 3కి 6కి పడదు, 6 అంటే వీనస్. సో 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళని 6 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేస్తే ఇది 3 పువ్వులు 6 కాయలు కాదు, ఇది 6, 3. 6, 3 అంటే సలీం మూవీ 6, 3, లైలా మూవీ 6, 3, ఏవిఎస్ 6, 3, హీ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. 6, 3 అంటే ధ్వంసం. సో ఈ 6, 3లో నేను చూసిన చాలా కాపురాలు, అన్వాంటెడ్ కోరల్స్, విపరీతమైన డబ్బు ఖర్చు అండ్ కోర్ట్ కేసెస్. సో ఒక్కరంటే ఒకరికి పడదు, ఇది పుట్టుకలో ఉన్న శత్రుత్వం. ఇలాంటి శత్రువుల నంబర్స్కి పెళ్లి చేస్తే 100% డైవర్స్ అవుతుంది. ఈ 3 అనేది చాలా సీక్రెట్ నంబర్. పెళ్లిలో 3 ముళ్ళు, 3 త్రిమూర్తులు, ఈ 3లో పుట్టిన వాళ్ళని 7లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేస్తే 3 ముళ్ళు వేసాక 7 అడుగులు. సో 3, 7, 3లో పుట్టిన వాళ్ళని 7లో, 7 అంటే కేతువు, చాలా బాగుంటారు. సో 3లో పుట్టిన వాళ్ళు వీలైతే 7లో పుట్టిన మ్యారేజ్ చేసుకుంటే అద్భుతం. మిగతా ఏ డేట్స్ యావరేజ్, ఏది అబోవ్ యావరేజ్, మీరు నన్ను పర్సనల్గా కలిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి ఏ నంబర్ వాళ్ళని, ఏ పేరు వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మీరు సుఖంగా ఉంటారో మీకు క్లియర్గా చెప్తాను. ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.